ఈరోజు మరి కొన్ని నామములు ధ్యానించబోతున్నాం. 120వ నామం. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. దేవుని పిలుస్తున్నాం అనమాట. స్తుతిస్తున్నప్పుడు యు ఆర్ ఇన్వైటింగ్ గాడ్. గాడ్ కెన్ డ్వెల్ ఓన్లీ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ హిస్ పీపుల్. ఆయన ప్రజలు చేయు స్తోత్రముల మీదనే ఆయన నివసిస్తాడు. ఆయన వసిస్తాడని, ఆయన మరి ఆ సన్నిధిలో దిగుతాడని మనకు తెలుసు. సాత్వికుడు అనే నామము మనం ధ్యానిస్తున్నాం. సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. మనకు ఒకటి గుర్తుండాలి, యేసు ప్రభు బిడ్డలైన మనకు సాత్వికం లేదు, దీన మనసు లేదంటే ప్రభు లక్షణాలు మనలో లేదని అర్థం. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఏ చైల్డ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు బిడ్డవైతే నీలో యేసు ప్రభు గుణాలు కనబడాలి లోకానికి. దాంట్లో ఒకటి సాత్వికుడు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి 11:28-30 ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలవాడను. కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. అంటే మీకు భారము, ప్రయాసము, కలవరము, దుఃఖము ఉంటే నా దగ్గరికి రండి అని ఒక ఆహ్వానం. ఇది సార్వత్రికమైన ఆహ్వానం కదా. ప్రయాసపడి భారం మోస్తున్న క్రైస్తవులారా నా దగ్గర రండి అన్నాడా? అనలేదు. సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అంటే ఈజ్ ఏ లార్డ్ ఆఫ్ ఆల్, అందరికీ ప్రభు కాబట్టి అలాగూ అందరిని పిలుచుకుంటున్నాడు. పిలిచి మీకు విశ్రాంతిని ఇస్తానని ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అంటే మీ సమస్యలు తొలగిస్తానని కాదు, సమస్యలున్నా ఆ సమస్యల్లోనే మీకు విశ్రాంతి, నెమ్మది, సమాధానం, దైవశక్తి ఇవన్నీ మీకు లభిస్తుందని వాగ్దానమై ఉన్నది. ఆయన సమస్యలను కూడా తొలగించగలడు. మరి ప్రభు అంటున్నాడు, మీరు నా దగ్గరికి రండి, నేను ఎలాంటి వాడను? నేను సాత్వికుడు, నేను దీన మనసు గలవాణ్ణి. సాత్వికుడు అంటే తగ్గింపు స్వభావము లేక మెత్తని హృదయము. మీక్నెస్ అంటే ఇంగ్లీష్లో ఉంది మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ అట. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్, అది ఒక బలహీనత కాదు. సాత్వికం అనేది ఒక శక్తి అన్నమాట, దైవశక్తి. మీరు ఎవరైనా సాత్వికులను చూస్తే అనుకోవాలి బలహీనలను ఎంచరాదు వారికి దేవుని శక్తి ఉన్నది. అందుకే వారు దీన మనసు కలిగి నిమ్మలంగా నెమ్మదిగా వారు ఉన్నారని మీరు తలంచాలి. మోషే భూజనులందరిలో సాత్వికుడు, లక్షలాది జనాన్ని నడిపించిన వాడు. నేను చిన్నోడు. ఆ సాత్వికుడు అంటే మన చిన్నతనమా? కాదు, దైవశక్తి అన్నమాట. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ బట్ స్ట్రెంగ్త్ హార్నెస్డ్ ఫర్ సర్వీస్ అంట. ఈ సాత్వికులే దైవ చిత్తాన్ని నెరవేర్చగలరని మనకు అర్థమవుతుంది. మరి ఈ లక్షలాది జనాన్ని నడిపించడానికి సాత్వికం కావాలి. సంఘాన్ని నడిపించడానికి సాత్వికం కావాలి. గర్విష్ఠులు, అహంకారులు ఏ కార్యం చేయలేరు. ఎందుకంటే దే కెనాట్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. వెరీ ప్రైడ్ అండ్ హాటీ. నీకు చెప్పగానే కొందరిలో కోపం వచ్చేస్తుంది అంటే నువ్వు ఏం పని సాధించగలవు? దైవ కార్యాలు ఎలాగ చేయగలవు? కుటుంబం ఎలాగ నడిపించగలవు? సో కుటుంబంలో ఒక స్త్రీకి ఎంత సాత్వికం ఉంటే ఆ కుటుంబం చక్కగా ఉంటుంది కదా. మరి వాక్యం అంటుంది, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. సమస్యలు రాగంటే పారిపోవడమేనా? మా తల్లి ఒక మాట అనేది, తుమ్మగానే ముక్కు ఊడిపోతుందా? అది ఎన్ని తట్టుకొని నిలబడుతుంది కదా. అంటే మరి అలాగూ నీవు దేవుని యొక్క శక్తి పొందుకొని మరి ఓర్పుతో సహనముతో ఉండాలని అర్థం సాత్వికత. టీవీలో ఒక వార్త చూసిన, ఒక కుటుంబంలో చిన్నవాడు తాగుపోతాడు, పెద్దవాడు మరి చంపేసినట. అంటే ఇప్పుడు ఆ తల్లి రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంది. ఏంటంటే ఆమెకి ఎవరు లేరు, అటు భర్త లేడు, ఒక పిల్లోడేమో చనిపోయినాడు, ఇంకో పిల్లోడేమో జైలు పాలైనాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఆమెకు ఎవరు లేరు. చూడండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. నీకు సాత్వికమైన హృదయం ఉంటే ఆ తల్లి ఎంత నెమ్మదితో, దుర్మార్గుడైన కుమారునైనా ప్రేమతో ప్రార్థనతో చక్కని మార్గాలు నడిపించాలి. తల్లి బాధ్యత. పెద్ద కుమారుని కోపం ఉంటే ఆ కోపాన్ని ఏం చేయాలి? తగ్గించాలి. ఇద్దరి మధ్యలో ఏం తీసుకురావాలి? ఈ తల్లి సమాధానం. ఆ తల్లి పాత్ర అలాంటిది. కానీ అక్కడ మరి కోపము, రోషముతో ఎన్ని కీడులు వాటిల్లింది మనకు అర్థమవుతుంది. కాబట్టి సాత్వికమైన హృదయం నీకు ఉండాలి. ప్రభు యొక్క సాత్వికము మీరు ధ్యానించాలి. సిలువలో ఎంతగా ఆయన సహిస్తున్నాడు. విరోధులు ఎంత తిరుగుబాటు చేస్తున్నారు, చంపుతున్నారు కదా. అయినా ప్రభు ఒక మాట అయినను జవాబు ఇవ్వలేదంట. బాధింపబడినను నోరు తెరవలేదంట.
ఎందుకంటే తండ్రి యొక్క చిత్తం నెరవేర్చాలి. సర్వలోక పాప పరిహారం తన ప్రాణము లోకానికి అర్పించాలి. కాబట్టి ఆయన మౌనంగా అన్నీ భరించినట్టు మనకు అర్థమవుతుంది. మరి సాత్వికం అనేది ఆత్మ ఫలం అని మర్చిపోవద్దు. ఇట్స్ ఏ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ వరాల్లో 9 వరాలు కదా, 9 ఫలాలు. ఫలములో నుండి ఉద్భవించిన నవరుచులు అంటారు. ప్రేమ నుండి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికము అనే మాట ఉంటుంది గలతీ 5:22లో. అంటే సాత్వికం అనేది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అంటే నీవు దేవుని ఆత్మ ఉంటేనే నీకు సాత్వికం అనే స్వభావం ఉంటుందని మర్చిపోకూడదు. కనుక నీవు ఈ సాత్వికుడు, యేసు ప్రభు యొక్క నామము సాత్వికుడు. యేసు ప్రభు అంతటి వాడే సాత్వికంగా ఉంటే దైవకుమారుడై, లోకరక్షకుడై, అభిషక్తుడై, మెస్సయ్యై, జగద్రక్షకుడై ఎంత సాత్వికంగా ఉంటే నువ్వు నేను ఇంకెంత సాత్వికంగా ఉండాలి, చాలా సాత్వికంగా ఉండాలి. అందుకే పౌలు ఫిలిప్పి సంఘానికి ఒక మాట అంటాడు, ఫిలిప్పి 2:5లో, మీరు క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు కలిగి ఉండు. ఏ మనస్సు? క్రీస్తునకున్న మనస్సు. ఆ యొక్క స్పిరిట్, జీసస్ స్పిరిట్ ఉండాలన్నమాట. ఒక యజమానుడు నేను కోపగిస్తే నీకు సాత్వికం కావాలి. యజమానుడు ద్వారానే కదా నువ్వు పోషింపబడుతున్నావు. అప్పుడు నీ కోపం తగదు. యజమానుడు ఏదైనా కోపగిస్తే వెంటనే తప్పైందని, లేకుంటే నువ్వు ఏది చెప్పాల్సిందో మౌన నెమ్మదిగా చెప్పడం, అది మంచి, అది సాత్వికం అన్నమాట. యజమానుడు కోపగించినాడు కాబట్టి నేను ఇంకా ఉద్యోగానికి పోవంటే ఎవరికి నష్టం కలుగుతుంది? నీకే నష్టం కదా. యజమానికి ఎంతోమంది దొరుకుతారు, నీకే నష్టం. కాబట్టి వెంటనే సాత్వికమైన హృదయంతో క్షమాపణ అడగడం, తగ్గించుకోవడం. వెంటనే దేవుడు యజమానులను దేవుడే నియమించినాడు కాబట్టి దేవుని మనసు వచ్చేస్తుంది. యజమానులకు వారి కనికరం వచ్చేస్తుంది. వారు వెంటనే క్షమిస్తారు, నిన్ను చేరదీసుకుంటారు. కాబట్టి ఇలాంటి స్వభావం నీకు ఎప్పుడు కూడా మేలుకరం అని నువ్వు ఎంచుకోవాలి. దేవుని వాక్యము ప్రకటింపబడినప్పుడు కూడా సాత్వికమైన మనసుతో నువ్వు దాన్ని అంగీకరించాలని యాకోబు 1:21లో ఉంది. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును మిక్కిలి సాత్వికముతో అంగీకరించుడి. తల్లిదండ్రులు గద్దించిన, పెద్దలు, సంఘ పెద్దలు గద్దించిన, ఒక కాపరి నిన్ను గద్దించిన, ఉద్యోగ స్థలములో నీ యజమానుడు నిన్ను గద్దించిన, ఆ సాత్వికమైన హృదయంతో నీవు దాన్ని అంగీకరించాలి. నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అప్పుడే దైవ ఆశీర్వాదాలు నీకు లభిస్తుంది. యోహాను 13:15లో ఒక మాట అంటాడు. యోహాను 13వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యుల పాదములు కడతాడు. యేసు ప్రభు అంతటి దైవ కుమారుడు ఎందుకు ఈ మట్టి మనుషుల పాదాలు కడగాలి? అవసరం ఏమైనా ఉన్నదా? ఏం అవసరం లేదు. మరి ప్రభువుకు తెలుసు, ప్రభు అనంత జ్ఞాని కాబట్టి తగ్గించుకొని ఈ 12 మంది శిష్యుల పాదములు ఎంత అశుచితో ఉందో, అశుభ్రంగా ఉన్న పాదములు. వీళ్ళు నాగరికత లేని చేపలు పట్టేవారు కదా, వీళ్ళంతా మోటు వాళ్ళు, విద్య లేని పామరులు. వాళ్ళ పాదాలు కడిగి తన నడికట్టు నుండి తువ్వాలు తీసి పళ్ళెంలో నీళ్లు పెట్టుకొని కడిగి నడికట్టు తీసి వాళ్ళ పాదాలు ఏం చేస్తున్నాడు? తుడుస్తున్నాడు. అంటే అంత సాత్వికం అన్నమాట. అలాంటప్పుడు మనం కూడా ఒకరి పట్ల ఒకరు సాత్వికంతో ప్రవర్తించడం చాలా అవసరమని ప్రభు యోహాను సువార్త 13:15లో ఒక మాట అంటాడు. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవల్లని మీకు మాదిరిగా ఇలాగూ చేస్తాను. మీకు మాదిరిగా నేను ఇలాగ చేసినాను, నేను ఎలాగ చేస్తున్నానో అలాగే మీరు చేయాలి అని మరి బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తన ప్రాణం అర్పించడానికి యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అద్వితీయ దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించాడు. అయినా కానీ దేని మీద వెళ్ళినాడు? దేని మీద ప్రయాణం చేసినాడు? అంటే ఎంత తగ్గింపండి, ఎంత దీన మనస్సు, ఎంత తగ్గింపు స్వభావం అనిపిస్తుంది. గాడిద మీద రాజులు ఎప్పుడు కూడా గుర్రాలు ఎక్కిపోతారు కదా, రాజులు గుర్రాలు ఎక్కిపోవాలి. కానీ యేసు ప్రభు దేని మీద వెళ్తున్నాడు? గాడిద మీద వెళ్తున్నాడు. అంటే అంత సాత్వికుడై ఆయన వస్తాడని ముందే ప్రవచనము జకర్యాలో ఉంది. ఈ రాజు సాత్వికుడుగాను గాడిదను, భారవాహిక పశువు పిల్లను, చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడని ప్రవచనం మనం చూస్తున్నాం. కాబట్టి సాత్వికతనే కావాలి. ఎంత పరిశుద్ధుడు అయినా పాపులను దూరం చేయలేదు, కానీ వారిని ప్రేమించినాడు. నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపులను రక్షించడానికి వచ్చాను, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చినాను అన్నాడు. ఎంత సాత్వికత అండి. మనలో కొద్దిగా భక్తి పెరిగిందనుకో,
కొద్దిగా పవిత్రత ఉంటే పాపులను చూసి అసహించుకుంటాం. అది దేవుని మనసు కాదు. నువ్వు పాపులను చూసి అసహించుకోవద్దు. నీకు దేవుడు ఇచ్చినాడు పరిశుద్ధత అంటే పాపులను ప్రేమించాలి, వారికి నువ్వు పరిశుద్ధ మార్గం బోధించాలి, నీతి మార్గంలో వారిని నడిపించాలి. అందుకే నేను పరిశుద్ధంగా దేవుడు చేసినాడని మర్చిపోదు. యెషయా 42:2 ఒక మాట ఉందండి, ఆ మాట చూద్దాం. యెషయా 42:2. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడినాడు. ఈ దినాల్లో ప్రసంగం చేయాలంటే పెద్దగా అరవాలనుకుంటారు అందరూ, కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా అరిచినట్టు పరిశుద్ధ గ్రంథంలో లేదండి. హీ నెవర్ షౌటెడ్. ఆల్ ద వర్డ్స్ దట్ కేమ్ అవుట్ ఫ్రమ్ హిస్ మౌత్ క్యారీడ్ పవర్. ఆ మాటకే శక్తి ఉండింది, కానీ ఆయన ఏం లొల్లి పెట్టలేదు, ఎక్కడ ఆయన ఏం గందులేయలేదు, ఆయన ఏమి చేయలేదు. సాత్వికుడు అన్నమాట. కానీ ఒక్కొక్క మాట ఎంత గంభీరమైన శక్తితో నిండిన మాటలు. అందుకే యేసయ్య స్వభావం అన్నమాట ఇది. యెషయా 42, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మలోంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. ఈ దినాల్లో శక్తి అంటే గొప్పగా అరవాలనుకుంటారు, అదే శక్తి. ఆయన కేకలు వేయలేదు, అరవలేదు, ఆయన కంఠస్వరం కూడా వీధిలో వినబడలేదు. ఇంకా ఆయన స్వభావం 3వ నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆయన ఆర్పడంట. నలిగిన వారికి ఆయన మహాదుర్గంగా ఉంటాడు, నలిగిన వారిని ఆయన రక్షిస్తాడు, పెరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు. మరి మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు అంటే ఒక దీపం బగ్ 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 అంటే మనం ఒక్కసారి ఊపేస్తాం, ఎందుకబ్బా ఊరికే బగ్ బగ్ అంటుంది. కానీ ఆయన ఏం చేస్తాడంటే నీలో కొద్దిగా ఆశ, కొద్దిగా దైవ కార్యాలు చేయాలన్న ఆశ మకమకలాడుతుంటే ఆయన తన పరిశుద్ధాత్మ తైలాన్ని పోసి గొప్ప మంటగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యపరిచే గొప్ప దేవుడు అని వాక్యంలో ఉంది. ఆయన చేయలేని ఏ కార్యం లేదు. హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. సచ్ ఏ మీక్ స్పిరిట్ హీ హ్యాస్ అనమాట. అంత మీక్ అనమాట. ఆయన సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు మొర పెట్టుకుంటే ఆయన నీ మొర వింటాడు. నువ్వు కన్నీళ్ళు గారిస్తే నీ కన్నీళ్ళను ఆయన ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. నీ బాధను నివారిస్తాడు, నీ రోగాన్ని నయం చేస్తాడు. అంత గొప్ప దేవుడు అన్నమాట. 24వ కీర్తన 2వ ఒక మాట ఉంది, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాను. సముద్రం మీద ఏది పెట్టినా ఉండదు, ఒక్క నిమిషం ఉండదు. ప్రవాహ జలం మీద నువ్వు పునాది వేయలేవు. ఇది నీ వలన కలగని కార్యాలు దేవుడు నీ కొరకు చేస్తాడు. హల్లెలూయా. గాడ్ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. ఆయన సాత్వికుడై ఉన్నాడని మర్చిపోకూడదు. కుటుంబంలో కూడా నీకు చాలా అవసరం సాత్వికంగా ఉండడం. దెన్ ఓన్లీ యూ కెన్ విన్ ఓవర్ ఎవ్రీ సిట్యుయేషన్. ప్రతి సందర్భాన్ని మీద నీకు విజయం కావాలంటే సాత్వికంగా ఉండాలి. మాటకు మాట చెప్పొద్దు ఎప్పుడు. సమాధానపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ఉంటే ఆ అల్లరిని, ఆ గాలి తుఫాన్ను ఎవరు అణిచేస్తారు? యేసు ప్రభువే అణిచేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాటతో ఎంత గందరగోళం ఆర్పేస్తాడు. ఆయన సాత్వికుడై ఉన్నాడు కాబట్టి ఆయన స్వభావం మనలో ఉండాలి. 2వ నామం దీన మనస్సు గలవాడు. ఇది దేవుని నామాలు కదా మనం ధ్యానించేది. మొదటిది ఏంటి? సాత్వికుడు. 2వది దీన మనసు. ఇది కూడా అదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఉంది. సాత్వికము, దీనత్వము ప్రభు యొక్క గుణములని, లక్షణాలు. సువార్త కూడా ఎవరు అందుకుంటారంటే దీన మనసు గలవారు. గర్వము, అహంకారము, నన్ను మించిన జ్ఞానం ఎవరికి లేదంటే వారి యేసు ప్రభు సువార్త ఎక్కడ అందుకుంటాడు? హీ విల్ నాట్ రిసీవ్ ద గాస్పల్. అందుకే యేసు ప్రభు దర్శనం యెషయా 61:1-3 యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు. అంటే దీనులే సువార్తను అందుకుంటారు, గర్విష్ఠులు అందుకోరు. కాబట్టి దీన మనస్సు గలవాడు ప్రభు. నీకు ఆ దీన హృదయం కావాలి. యేసు ప్రభు పుట్టుక చూడండి. ఆయన రాజభవనంలో పుట్టినాడా? పుట్టలేదు. ఆయన ఎక్కడ పుట్టినాడు? దీనమైన పుట్టుక కదా. యేసు ప్రభు యొక్క ఆయన పుట్టుక కానీ, ఆయన పరిచర్య కానీ, ఆయన ప్రవర్తన, ఇవన్నీ చూసి చాలా దీన మనస్సు అన్నమాట. సాత్వికుడు దీన మనస్సు గలవాడు. దీనమైన పుట్టుక. పేద వడ్ల కన్య మరియ గర్భంలో ఉద్భవించినాడు. పేదవారాడు.
ఆయన రాజులకు రాజు, శ్రీమంతుడు, అద్వితీయ దేవుడు, గొప్ప దేవుడు. ఎక్కడ పుట్టినాడు? పేద కన్యకు పుట్టినాడు. ఆయన రాజభవనంలో ఎందుకు పుట్టలేదు? రాజభవనంలో పుడితే రాజులే వచ్చి చూస్తారేమో, కానీ ఇక్కడ పశువుల పాకలు పుట్టినందుకు ఆయనను ఎవరైనా వచ్చి ఆయనను చూడగలరు. అంటే అందరికీ అందుబాటులో ఉన్నాడు అన్నమాట యేసు ప్రభు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అందరికీ అందుబాటులో నువ్వు ఉన్నావా? మనం ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. బెత్లెహేమ్ అనేది సర్వ ప్రపంచానికి నడిబొడ్డంట, సెంటర్ ప్లేస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఆ సెంటర్ ప్లేస్లో ఒక పశువుల పాకలో యేసు ప్రభు జన్మించినాడు. ఎందుకంటే ఆయన సర్వలోకానికి కొరకు వచ్చినాడు, అందరికీ ప్రభువుగా వచ్చినాడు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేందుకు యేసు ప్రభు అంత దీనమైన పుట్టుక పుట్టినాడు. ఆ దీన మనస్సు ఒక అలంకారం అన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ దిట్ లోలీ మీక్ అండ్ లోలీ స్పిరిట్, యూ విల్ ట్రయంఫ్ ఓవర్ ఎవ్రీ డిఫికల్టీ. గాడ్ విల్ గివ్ హిస్ ఇమ్మెన్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్. కనుక దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు అని యెషయా 57:15 ఒక మాట ఉంది. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన స్థలంలో, పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివాసము చేస్తాను. హల్లెలూయా చెప్పండి. నేను గర్విష్ఠుల హృదయంలో నేను ఉండలేను. నేను మహోన్నతుడను, మహాపరిశుద్ధుడను, మహోన్నతమైన స్థలంలో నివసించువాడను. ఆయనను ఎవరి దగ్గర నేను నివాసం చేస్తానంటే దీనుల దగ్గరనే నేను ఉంటాను. దీన మనస్సు గల వారి యొద్ద నేను నివాసము చేస్తానని అంటున్నాడు. కాబట్టి అటువంటి దీన మనస్సు ఉండాలి. అది మనకు మరి దేవుడు ఇవ్వాలి, మనం అడిగి పొందుకోవాలి దేవుని దగ్గర. కొద్ది గర్వం ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఈగో, ప్రెస్టీజ్, నేనెంత నువ్వెంత అని ఉంటుంది. అది ఉండొద్దన్నమాట. అంత రిక్తునిగా తను తాను ఏ విధంగా చేసుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, అంతగా హెచ్చింపబడినాడు కదా. తను తాను రిక్తునిగా హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని. అలాగూ అంటే జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ దీన మనసు, సాత్వికం అనేది ఎంత గొప్పదని, దేవుడే దిగొచ్చి నీ హృదయంలో నివసిస్తాడని, నీ పరిస్థితిలో ఆయన ఉంటాడని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. సంఘంలో సేవకుల మధ్యలో దీన మనసు ఉంటే ఎంత సంతోషం ఉంటుంది, ఎంత నెమ్మది ఉంటుంది కదా. పాల్ యాంగిచ్ ఒక మాట అంటాడు, నా సంఘం అంటే లోకంలో అతి గొప్ప సంఘం, అది పెద్ద సంఘం, లక్షల మంది ఉంటారు, 10 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారని ఒక పుస్తకం చదివినాను. 10 లక్షల మంది జనాభా మా సంఘంలో, 2000 మంది పాస్టర్లు ఉన్నారు. ఐ హ్యావ్ 2000 పాస్టర్స్ అండ్ ఐ హ్యావ్ 2000 హెడేక్స్ అంటున్నాడు. 2000 మంది పాస్టర్లు అయితే 2000 తలనొప్పులు నాకున్నాయి. ఆ పాస్టర్లు ఇంత పెద్ద సంఘాన్ని నడిపించడానికి తగ్గింపుతో, దీన మనసుతో, ఆ దర్శనం గల గొప్ప దైవజనుడికి సహకరిస్తే ఎంత బాగుంటుంది, ఆశీర్వాదాలు కదా. వాళ్ళ మధ్యలోనే ఐక్యత లేకుంటే ఏమి సాధిస్తారు? కనుక ఎక్కడైనా కానీ, సంఘమే కానీ, ఉద్యోగ స్థలమే కానీ, గృహమే కానీ, సాత్వికము, దీన మనస్సు దేవునికి ఇష్టమైన స్వభావాలు, దేవుని గుణాలు అన్నమాట, దేవుని గుణ లక్షణాలు అని మర్చిపోకూడదు. పేతురు తన పత్రికలో 1 పేతురు 5వ అధ్యాయము 5-6 ఒక మాట అంటాడు. 1 Peter 5th chapter 5 and 6, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. అలంకారం అన్నమాట ఇది. దీన మనస్సు అనేది ఒక అలంకారం. 20 తులాల నెక్లెస్ నీ మెడకు పెట్టుకొని నీ హృదయంలో గర్వము, అహంకారం ఉంటే ఏం ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? అది గుండెలో అంత గర్వం పెట్టుకొని నువ్వు చెవు పోగులు వేసుకున్నా, గొలుసులు నిండేసుకున్నా, మరి గాజులు వేసుకున్నా, వడ్డాణం వేసుకున్నా, గజ్జలు గల్లు గల్లు అన్నా కానీ లాభం ఏంటి? అందుకంటే ఎదుటి వాని ఎదుట నీవు దీన మనస్సు అను ఈ యొక్క వస్త్రాన్ని నీవు ధరించుకొని నిన్ను నీవు అలంకరించుకో అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీన మనస్కులో ఉండు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు. 138 యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును. 136:23 మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకుని, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట దేవుడు. దీన మనస్సు ఉన్నప్పుడు దీనులు భూమిని స్వతంత్రించుకుందు, బహుక్షేమము కలిగి నివసిస్తారు.
దీనుల మధ్యలో ఆయన నివాసం చేస్తాడు కాబట్టి దీనులకు ఎప్పుడు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. గర్విష్ఠులకు అహంకారం లేని సమాధానము దీనులకు ఇస్తాడు. ఆయన దీనుల మధ్యలో ఉన్నాడు కాబట్టి, ఆయన సమాధానకర్త కాబట్టి దీనులు క్షేమం కలిగి నివసిస్తారు. దేవుడు ఉన్నాడు వారి మధ్యలో అని మనకు అర్థమవుతుంది. మరి దేవుడు ఎవరిని గురి పెడతాడంటే యెషయా 66:2 ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టిస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దీన మనస్సు కలవాడు అనే నామము మనం ధ్యానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. నీకు దీన మనస్సు కావాలి అని కోరితే నువ్వు యేసు ప్రభువును ఒక్కసారి ధ్యానించుకోవాలి. నీ ముందు సిలువ దర్శనం కావాలి. ఆయన పుట్టుక, ఆయన పరిచర్య, ఆయన సిలువ మరణం, ఇవన్నీ మనకు గుర్తు తెచ్చుకుంటే వెంటనే మన మనసు మారిపోతుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. హల్లెలూయా. పరలోక రాజ్యమే వారిది. నేను ఒక్కొక్క నామం చెప్పినప్పుడు మీరు చేతులు ఎత్తి 3 సార్లు స్తోత్రం చెప్పాలి. సాత్వికుడు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దీన మనస్సు గలవాడు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ వాక్యం మాకు ఎంత నెమ్మది నాయన. నీ నామములు విన్నప్పుడు మాలో ఎంత విశ్వాసము ఉద్భవిస్తుంది ప్రభువా. ఈ 1000 నామముల శీర్షికను మీరు దీవించి 1000 చెప్పి ముగించటకు నీ దాసురాలకు ఆయుస్సు ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. లోకానికి వెలుగుగా ఉన్న ఈ నామములు ప్రభువా మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సాత్వికుడవునైనా దీన మనస్సు గలవాడు, మాకు కూడా అలాంటి యేసు ప్రభు గుణాలు మా జీవితంలో ఉండాలి అని నేర్చుకున్నాం. ప్రభువా నువ్వు ఆలోచన విషయంలో గొప్పవాడు. నీ ఆలోచనలు మా జీవితంలో కావాలి. నీ చిత్తము మేము నెరవేర్చాలి. నువ్వు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. నీకు అసాధ్యమంటే ఏదీ లేదని నమ్ముతున్నావు. ఏ కార్యము నువ్వు చేయక ఉండలేవు నాయన. ప్రతిదీ కూడా చేస్తావు, చేయగలవు గనుక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మాట నెరవేర్చు దేవుడు అని మేము నేర్చుకున్నాం. అన్ని మాటలు మేము నమ్మాలి, ఎందుకంటే నీలో అబద్ధం లేదు నాయన, నీలో మోసము లేదు, నీలో ఏ చెడుతనం లేదు. కాబట్టి సత్యములై ఉన్న నీ మాటలు నమ్మడానికి సహాయం దయచేయండి. విన్న వాక్యం పదిలపరుచుకొని దాని ప్రకారము నిన్ను నమ్మడానికి సహాయము అందరికీ దయచేయండి. విన్న బిడ్డలందరినీ దీవించండి. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారి కుటుంబాల్లో కూడా అద్భుతములను కనపరచండి. వారి అవసరతలన్నీ తీర్చండి. చేరి వచ్చిన బిడ్డలు కూడా దీవించమని, ముఖ్యంగా ఈ వాగ్దానాల మీద నీ హస్తం ఉంచి ఆశీర్వదించి తగిన మాటలు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
నీకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు